సరే, ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది హైదరాబాద్కి చెందిన ఒక రియల్ ఎస్టేట్ బ్రోచర్. అసలొక నగరం యొక్క భవిష్యత్తుని ఎలా అమ్ముతారు, దాన్ని ఎలా మార్కెట్ చేస్తారు అనేది అర్థం చేసుకోవడానికి ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఈ కథ అంతా కూడా భవిష్యత్తు గురించే. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది కేవలం ఒక బొమ్మ కాదు, ఇదొక పెద్ద వాగ్దానమన్నమాట. రేపటి ప్రపంచం ఇలా ఉండబోతోంది, అందులో మనమందరం ఒక భాగం కావచ్చు అని మనల్ని ఊరిస్తోంది. నిజానికి ఇలాంటి బ్రోచర్లు చూస్తే అవి ఇళ్లను, స్థలాలను అమ్మట్లేదు. అవి ఒక కలను అమ్ముతున్నాయి. ఒక గొప్ప భవిష్యత్తుని మన కళ్లముందు పెడుతున్నాయన్నమాట. అయితే అంత పెద్ద అద్భుతమైన భవిష్యత్తుకు దారి ఎక్కడ మొదలవుతుందంటే ఇక్కడ, ఒక చిన్న ప్లాట్ దగ్గర. చూసారా, ఈ బ్రోచర్ మనల్ని ఆకాశంలో విహరింపజేసి ఒక్కసారిగా నేలమీదికి తీసుకొస్తుంది. ఆ గొప్ప భవిష్యత్తుకు పునాది వేయాలంటే మొదట ఈ ప్లాట్ కొనాలి అంటోంది. సరే, మరి ఇంతకీ వీళ్ళు అమ్ముతున్నదేంటి? ఆ బృందావన్ హోమ్స్ అంటే ఏంటో, అసలు ఉత్పత్తేంటో వివరంగా చూద్దాం. మొట్టమొదటగా ఈ ప్రాజెక్ట్ సైజ్ చూద్దాం. ఇది మొత్తం 29 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అంటే ఇదొక మంచి పెద్ద డెవలప్మెంట్ అనే చెప్పాలి. ఒక చిన్న కమ్యూనిటీని ఏర్పాటు చేసేంత పెద్దది. ఈ 29 ఎకరాల్లో 450కి పైగా విల్లా ప్లాట్లున్నాయన్నమాట. అంటే దాదాపు 450కి పైగా కుటుంబాలు ఇక్కడుండొచ్చు. ఇక ప్రాజెక్ట్ హైలైట్స్ విషయానికొస్తే ఇక్కడ మనకు కనిపించేవి వాస్తవంగా ఇచ్చే సౌకర్యాలు. చూడండి, హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్, పెద్ద ఎంట్రన్స్ ఆర్చ్, అన్ని సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ లైన్స్, స్ట్రీట్ లైట్స్, పార్క్, పిల్లల ప్లే ఏరియా, ఇలా అన్నీ ఉన్నాయి. ఇవి భవిష్యత్తులో వస్తాయని చెప్పేవి కావు, ఇవి ఇప్పుడే ఇస్తున్నామని చెప్పే బేసిక్ సౌకర్యాలు. సరే, సౌకర్యాలన్నీ బానే ఉన్నాయి. మరి అస్సలు ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? మనందరికీ తెలిసిందే, రియల్ ఎస్టేట్లో లొకేషన్, లొకేషన్, లొకేషన్. ఇదే అన్నిటికన్నా ముఖ్యం. మరి బ్రోషర్ ఆ పాయింట్ని ఎలా వాడుకుందో చూద్దాం. మ్యాప్లో చూస్తే ఈ ప్రాజెక్ట్ ఇబ్రహీంపట్నంలో ఔటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరలో ఉంది, ముఖ్యంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ 12 దగ్గర. సో సిటీకి కనెక్టివిటీ అనేది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అన్నమాట. ఇది కేవలం ఉన్న ఓఆర్ఆర్ మాత్రమే కాదు, భవిష్యత్తులో రాబోయే రీజనల్ రింగ్ రోడ్ అంటే ఆర్ఆర్కి కూడా దగ్గరగా ఉంది. అంటే ఇది ఫ్యూచర్ గ్రోత్కి కూడా చాలా కీలకం. అంతేకాదు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కూడా దగ్గరే. సో ఈ కనెక్టివిటీ అనేది దీన్ని కొనడానికి ఒక పెద్ద కారణంగా చూపిస్తున్నారు. ఓకే, ఇప్పటివరకు మనం చూసింది వర్తమానం. ఇక్కడ నుంచే కథనం భవిష్యత్తు వైపు మలుపు తీసుకుంటుంది. బ్రౌచర్లోని అసలైన అమ్మకపు మంత్రం ఇక్కడే ఉంది. చూడండి, భారత్ ఫ్యూచర్ సిటీకి దారిలో. ఈ ఒక్క మాట చాలు, మొత్తం మార్కెటింగ్ స్ట్రాటజీనే చెప్పేస్తుంది. ఇదొక ప్లేస్ గురించి చెప్పట్లేదు, ఒక జర్నీ గురించి చెబుతోంది. ఫ్యూచర్లోకి వెళ్లే దారిలో ఈ ప్రాజెక్టుందని అంటోంది. అయితే ఇంతకీ ఈ ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి? ఈ పదాన్ని ఎందుకు వాడుతున్నారు? దాని వెనకున్న అసలు కథేంటి? ఫ్యూచర్ సిటీ అంటే సింపుల్గా చెప్పాలంటే, ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు కలిసి భారీ ఎత్తున పక్కా ప్లానింగ్తో చేసే పెద్ద పెద్ద అర్బన్ డెవలప్మెంట్స్. ఈ బ్రోచర్ ఏం చేస్తోందంటే, తమ ప్రాజెక్ట్ని ఆ రాబోయే 30,000 ఎకరాల భారత్ ఫ్యూచర్ సిటీకి, ఏఐ సిటీ లాంటి కాన్సెప్ట్లకి లింక్ చేస్తోంది. అంటే ఆ భవిష్యత్తుకి ఇదొక ముఖద్వారం లాంటిదని చెప్తోందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ 2 చిత్రాల మధ్య తేడా గమనించండి. ఒకవైపు ఒక సింపుల్ విల్లా, మరోవైపు ఆకాశ హర్మ్యాలతో, ఫ్లయింగ్ కార్లతో ఉన్న ఒక ఫ్యూచరిస్టిక్ సిటీ. ఒక చిన్న ఇంటి కొనుగోలును ఎంత పెద్ద భవిష్యత్తుతో ముడిపెడుతున్నారో ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఇదే అసలైన మార్కెటింగ్ టెక్నిక్. సరే, భవిష్యత్తు గురించి చెప్పడం బానే ఉంది, కానీ దాన్ని నమ్మేలా చేయాలి కదా. అది ఎలా చేస్తారంటే, ఇప్పుడున్న రాబోతున్న డెవలప్మెంట్స్తో దాన్ని ముడిపెట్టి చూపిస్తారు. ఇదిగో, ఇక్కడ కొన్ని నంబర్స్ ఇచ్చారు, ఇదే దానికి ప్రూఫ్ అనమాట. బొంగుళూరు జంక్షన్కి 15 నిమిషాలు, ఆర్ఆర్కి 15 నిమిషాలు, టీసీఎస్ వండర్లాకి 20 నిమిషాలు, ఎయిర్పోర్ట్కి 25 నిమిషాలు. ఇలా ఇవన్నీ వాస్తవాలు. ఈ వాస్తవాలను చూపిస్తూ ఆ భవిష్యత్ వాగ్దానాన్ని నమ్మశక్యంగా మారుస్తున్నారు. సరే, ఇప్పుడుదాకా చూసిన వాటన్నిటినీ కలిపి ఒకసారి చూస్తే ఈ బ్రోచర్ మనకు ఏం కథ చెబుతోందో చివరిగా అర్థం చేసుకుందాం. గ్లోబల్గా ఎదుగుదల, ఈ మాట చూడండి. ఇది పెట్టుబడి పెట్టేవాళ్లకు ఇచ్చే ఒక పెద్ద ఆశ. ఇక్కడ కొనేది కేవలం ఒక లోకల్ డెవలప్మెంట్ కాదు, ప్రపంచ స్థాయిలో జరుగుతున్న ఎదుగుదలలో మనం కూడా ఒక భాగం అవుతున్నామని చెప్పడం దీని ఉద్దేశం. అంటే చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
ఈ బ్రోషర్ అమ్ముతున్నది కేవలం ఒక 146 గజాల ప్లాట్ కాదు, ఒక గ్లోబల్ సిటీగా మారబోయే ప్రదేశం యొక్క ఎదుగుదలలో ఒక వాటాను అమ్ముతోంది. ఆ కథలో మనల్ని భాగస్వాముల్ని చేస్తోంది. చివరిగా ఒక ప్రశ్న. ఒక ఇంటి మీద పెట్టుబడి పెట్టేటప్పుడు మనం కొంటున్నది వర్తమానమా లేక భవిష్యత్తు మీద పందెం కాస్తున్నామా? మనం డబ్బు పెట్టేది కేవలం ఇటికలు, సిమెంట్ కోసమేనా లేక ఆ ప్రాంతం యొక్క భవిష్యత్తు మీద మనకున్న నమ్మకం కోసమా? ఇది ఆలోచించాల్సిన విషయం.